బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులు కట్టామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుంది, కానీ కట్టిన 3 ఏళ్లకే కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్ అన్నారు. దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని కేసీఆర్, హరీష్ రావుకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్, హరీష్ వస్తే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చూపిస్తా అని అన్నారు. స్టేషన్ గణపూర్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈనాడు రాష్ట్రం నలుమూలల మీరు చూడండి, కృష్ణానది జలాల గురించి మీరు ఆలోచన చేయండి, గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒక్కసారి చర్చించండి. 10 సంవత్సరాలు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు. అందులో 1,02,000 కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లనే కట్టుడు, 3 ఏళ్లనే కూలుడు జరిగిపోయింది. ఇప్పుడు ఆ కూలిన దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన తీసుకొచ్చి అప్పచెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు, మీరు ప్రాజెక్టులు కట్టినరా, కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు, రిజర్వాయర్లు కట్టిరని. తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. శ్రీరామ్ సాగర్ 100 టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు మీ తాత కట్టిండా? శ్రీశైలం ప్రాజెక్టులో 300 టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా? నాగార్జున సాగర్లో 200 పైచీలకు టీఎంసీలో నీళ్ళ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రా అని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా. జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, లేకపోతే దేవాదుల కావచ్చు, లేకపోతే ఇందిరా సాగర్, లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినవి కాదా? శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా? హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు, మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రని. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడు మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖరరావు గారు వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు, నీ కొడుకు. వాళ్ళకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట. పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను. ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా? అధికారం పోతే బయటికి రాడా? బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు? 58 లక్షల జీతం ఎందుకు? 15 నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి 100లాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది. నేను అడుగుతున్న వారిని, నేను అడుగుతున్న మీడియా మిత్రులని, నేను అడుగుతున్న ఈడుకొచ్చిన మా అక్క చెల్లెలని, అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా? ఇంట్లో వండుకుంటాయని నేను అడుగుతున్నా. ప్రతి నెల క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? అధికారం ఉంటే ఉంటా, లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా. చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా, ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు చెప్పురు. జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుండా నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడ? ఈ జాతిపిత ఎక్కడ? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో
ఈ జాతిపిత గారు ఉన్నారు, ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండా లక్ష్మణ్ బాబూజీ జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా.